చెప్పన్నా చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే నిష్పక్షపాతంగా మున్సిపాలిటీలో పరిపాలన జరుగుతుందని ఈరోజు తెలియజేస్తున్నాను. గత రాజకీయ నాయకులు వాళ్ళ గురించి నేను విమర్శించడం కాదు, అక్కడ ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమస్యలతో బాధపడుతూ నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మా చేతులు మున్సిపాలిటీలో ఏ సమస్య వచ్చినా ఇమీడియట్లీ పరిష్కరించి ఎటువంటి మనకు లంచాలకు తావు లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మేము డబ్బులు అనేది మేము ఖర్చు పెట్టాము, డబ్బులతోటి ఇక్కడ రాజకీయం అనేది మేము చేస్తలేము. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తికి పట్టం కడతానని చెప్పేసి ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. అదేవిధంగా మేము ముందుకు పోతాం. యువతకు మహిళలకు నిరుపేదల కోసం మీ ప్రత్యేక ప్రణాళికలు ఏమిటి? ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నా మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మాకు కూడా విద్యా సంస్థలు ఉన్నాయి, చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నా, చదువుకున్నటువంటి ఎవరైనా మనకు టీచర్స్ బీఈడి పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ యువతకు అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ మున్సిపాలిటీ తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. గాంధీజీ ఫౌండేషన్ని గత 2 సంవత్సరాల క్రితము గాంధీజీ ఫౌండేషన్ స్థాపించి గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు నిత్యావసర సరుకులు ప్రతి నెల 1వ తారీఖున నిత్యావసర సరుకులు అందిస్తూ వస్తున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా కోడి శ్రీనివాస్ అయితేనే ఈ చండూరుకు మంచి పరిపాలన అందిస్తాడు, అవినీతి అనేది ఉండదు, డబ్బుల మీద వ్యామోహం లేదు అతనికి. ఖచ్చితంగా కోడి శ్రీనివాసులు చైర్మన్ కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము కానీ ప్రభుత్వ సొమ్ము కానీ తీసుకోకుండా పరిపాలన అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీలు ఇస్తున్నాను. మీ ప్రత్యర్థులపై మీరు ఎలాంటి విమర్శలు చేయాలనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రత్యర్థుల గురించి నేను మాట్లాడను, దాని గురించి మాకు చర్చ అవసరం లేదు. మేము చేసేటటువంటి డెవలప్మెంట్ గురించి మేము చెప్తాము, మా ఎమ్మెల్యే గారి గురించి మేము చెప్తాము, కాంగ్రెస్ పార్టీ గురించి మేము చెప్తాము. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అన్నింటినీ పథకాలను ఈరోజు అమలు చేస్తుంది. ప్రజల్లో నమ్మకం కుదిరింది. ఈరోజు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది, మనకు ఉచిత కరెంటు ఇవ్వడం అనేది జరుగుతుంది. అనేక రకాల మనకు బియ్యము
ఉచిత బియ్యం వచ్చేసి సన్నమ్మ ఇండ్లు కూడా చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. నెక్స్ట్ రెండో విడతలో మిగతా వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను పెట్టించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ పథకాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ పైన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, మా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కాబట్టి స్థానిక ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన డెవలప్మెంట్ అవుతుందని ఆలోచిస్తున్నారు. ఒక మంచి వ్యక్తి వచ్చారని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మా గెలుపు ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10కి 10 సీట్లు గెలిచి ఇక్కడ చైర్మన్ సీటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.